ఇంకా ఈరోజైతే నేను నాన్ కాపీరైట్ మ్యూజిక్ దొరికే ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్పబోతున్నాను. దాని పేరు పిక్సాబే. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. చక్రధర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీరు క్రోమ్లోకి వెళ్ళిపోయింది. క్రోమ్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని టైప్ చేయండి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఫ్రీ డౌన్లోడ్ టైప్ చేశారు కదా. టైప్ చేస్తే ఇక్కడ మీకు థర్డ్ వన్ పిక్సాబే అని వస్తుంది. ఇప్పుడు ఈ పిక్సాబేలో ఇక్కడ యూట్యూబ్ అని చెప్పి రెండు ఉంటాయి. కాకపోతే వాటిని మనం డౌన్లోడ్ చేసుకోలేము అనమాట. వీటిని మనం డౌన్లోడ్ చేసుకోలేం. యూట్యూబ్ అని కొడితే యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి, సాంగ్ వీడియోస్, కానీ మనం వాటిని డౌన్లోడ్ చేసుకోలేం. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ, కానీ వీటిని మనం డౌన్లోడ్ చేసుకోలేం. మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన సాంగ్స్ అని ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళి మీరు ఇందులో ఏ సాంగ్ అయినా నాన్ కాపీరైట్ సాంగ్స్, నేను కూడా ఈ సాంగ్స్ని నా యూట్యూబ్ ఛానల్లో యూజ్ చేశాను. ఈ కాలింగ్ సాంగ్ని, ఇంకా ఈ డ్రమ్స్ సాంగ్స్ని, ఇవన్నిటిని యూజ్ చేశాను అనమాట నా యూట్యూబ్ ఛానల్లో. దీనివల్ల నో కాపీరైట్ సాంగ్. అప్పుడప్పుడు యూట్యూబ్ అల్గారిథమ్స్ మనకి కాపీరైట్ చేస్తాయి. వాటిని నేను తీయాలో లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో. ఇవన్నీ ఫ్రీయే ఈ సాంగ్స్లో, ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా ఇమేజెస్, వీడియోస్ అవి కూడా నాన్ కాపీరైట్ ఇమేజెస్, వీడియోస్ అన్నీ దొరుకుతాయి మీకు ఈ దాంట్లో. ఇక్కడ మీరు టైప్ చేయాలి, కాకపోతే పిక్సాబే ఇక్కడ టైప్ చేయాలి. ఈ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఉంది కదా, దాని ప్లేస్లో మీరు ఏం కావాలంటే అది టైప్ చేస్తే ఏ ఇమేజెస్ దానికి వచ్చేస్తుంది. ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ టైప్ చేస్తే, లేకపోతే వీడియో టైప్ చేస్తే అది మనకు వచ్చేస్తుంది. ఆ వీడియో ఇంకా ఇమేజ్లు అవి నాన్ కాపీరైట్ ఇమేజ్లు, వీడియోలు వస్తాయి. ఇప్పుడు మనకి కాపీరైట్ అల్గారిథమ్స్, యూట్యూబ్ అల్గారిథమ్స్ బై మిస్టేక్ కాపీరైట్ చేస్తే దాన్ని ఎట్లా తీసేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పిక్సాబే అని టైప్ చేయండి. పిక్సాబే ఓకే, టైప్ చేశారు కదా. పిక్సాబే అని టైప్ చేస్తే ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది పిక్సాబే గురించి. ఇక్కడ వికీపీడియాలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది పిక్సాబే గురించి. దాన్ని కాపీ చేయండి. కాపీ చేశారు కదా వికీపీడియాలో, దీన్ని కాపీ చేసిన తర్వాత డు పిక్సాబే గివ్ నాన్ కాపీరైట్ మ్యూజిక్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ ఇంకొంచెం ఇస్తుంది డేటా మీకు, దానికి కాపీ చేసేయండి. ఇంకా మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ దగ్గరికి వెళ్ళండి. నాన్ కాపీరైట్ మ్యూజిక్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ కదా. ఇందులో ఇందులో మీరు ఏ సాంగ్ని అయితే తీసుకుందాం అనుకుంటున్నారో ఆ సాంగ్ మీద ఇలా క్లిక్ చేయండి. అంతే. కాలింగ్ అనుకోండి, ఇలా క్లిక్ చేయండి. కాలింగ్ గ్రీన్ కలర్లో వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు దీని కింద ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని కూడా కాపీ చేయండి. సో ఇది కూడా కాపీ చేయండి. ఓకే, ఇక్కడ కాపీ మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. దేనికైతే కాపీ అయిపోయిందో వెళ్తున్న యూట్యూబ్ ఛానల్లోకి
వైటీ స్టూడియోస్లో మాత్రం మీకు ఎక్కడ కాపీరైట్ పడిందో అని చెప్తుంది. ఇప్పుడు వైటీ స్టూడియోస్లో మీకు దేనికి కాపీరైట్ పడిందో చూడండి. ఫస్ట్ ఏ వీడియో కాపీరైట్ పడింది, నాకు ఇంతకుముందు ఈ వీడియో కాపీరైట్ పడింది అనమాట. ఈ ప్లేస్లో కాపీరైట్ ఉన్నాయండి, ఈ ప్లేస్లో దాన్ని నేను మళ్ళీ తీపిచ్చేసుకున్నాను. మీకు ఎలా కాపీరైట్ తీయాలో చూపించడానికి, సపోజ్ మా అమ్మ కొన్ని వీడియోలు పెట్టింది, దాన్ని కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది. కాపీరైట్ క్లెయిమ్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు, దాన్ని గురించి సపరేట్గా వేరే వీడియోస్లో చెప్తాను. ఒకవేళ దీనివల్ల కాపీరైట్ కన్నా వస్తే దీన్ని అయితే తీయాలి చెప్పబోతున్నాను. అంటే మీరు పిక్సాబేలో నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియో, అదే సాంగ్స్ కానీ ఇమేజెస్ కానీ కాపీరైట్ పెడితే దాన్ని అయితే తీయాలని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ కాపీరైట్ అని చెప్తే నొక్కితే కాపీరైట్ పబ్లిక్, అంటే ఇక్కడ మీరు పబ్లిక్ పెట్టిన ప్రైవేట్ అనేది పెడతాయి. కాపీరైట్ అని వచ్చింది అనుకోండి, దాన్ని క్లిక్ చేయండి. కాపీరైట్ అనే దాన్ని క్లిక్ చేస్తే రివ్యూ ఇష్యూస్ అని క్లిక్ చేయండి. రివ్యూ ఇష్యూస్ అని కొడితే మీకు ఏ సాంగ్లకి కాపీరైట్ వచ్చింది అని చూపిస్తుంది. ఈ కాపీరైట్ క్లెయిమ్ కాబట్టి నాకు ఇంపాక్ట్ ఏం లేదు దీనివల్ల మన ఛానల్కి. కాకపోతే ఈ పర్టికులర్ వీడియోకి వచ్చే రెవెన్యూ దేనికి వెళ్తుంది, యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. పర్టికులర్ వీడియోకి వచ్చే రెవెన్యూ. సో మీరు ఆ సాంగ్ పేరు చూడండి, ఆ సాంగ్ పేరు సపోజ్ కాలింగ్ సాంగ్ అనుకోండి, ఇక్కడ కాలింగ్ అని ఉండాలి. అది ఏ సాంగ్ పడితే ఆ సాంగ్ కాదు. మీరు పర్టికులర్ సాంగ్ పిక్సాబే నుంచి ఏ సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ సాంగ్ ఇక్కడ రాసి ఉంటుంది. ఆడియో అక్కడ కాలింగ్ కానీ డ్రమ్స్ కానీ నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నాను, ఆ రెండు కాపీరైట్ వచ్చాయి. మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్ప్యూట్ అని నొక్కండి. ఇవి మిగతావి కూడా ఉన్నాయి, కానీ వీటిని ఎంత తీయాలి నేను మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. అదంతా కాకుండా డిస్ప్యూట్ అంటే ఏంటి చూడండి. డిస్ప్యూట్ అంటే ఏంటంటే అదే ఆడియో అనేది మీరు నాన్ కాపీరైట్ ఆడియో అయితే అప్పుడు మీరు డిస్ప్యూట్ చేయొచ్చు. ఇక్కడ మీరు లైసెన్స్ ఉంటే అది కొన్నిసార్లు పిక్సాబే వాళ్ళు లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒక లైసెన్స్ ఉంటే లైసెన్స్ అని నొక్కండి. ఒరిజినల్ కంటెంట్ ఇవంతా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. పిక్సాబేలో తీసుకుని మాత్రం అది చేయాలని చెప్తా. మీ దగ్గర లైసెన్స్ కనుక ఉంటే వాళ్ళ లైసెన్స్ కనుక కొన్ని వీడియోలో కొన్ని ఆడియోకి ఇస్తారు, కొన్ని ఆడియోకి ఇరు. లైసెన్స్ ఉంటే లైసెన్స్ అని నొక్కండి. లైసెన్స్ కానీ లేకపోతే పబ్లిక్ డొమైన్ కనబడుతుంది, పబ్లిక్ డొమైన్ దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని నొక్కండి. ఇక్కడ వీళ్ళు చెప్తారు దాన్ని టిక్ అని, అన్ని టిక్ వద్దేయండి. ఇక్కడ మీకు నేను ఇలా చెప్పాను కదా, ఒకటి కాపీ చేసాను కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. వికీపీడియాలో దాని గురించి పిక్సాబే గురించి చూసిందంతా ఇక్కడ. ఇంకా మీరేం చేస్తారంటే ఈ చోట ఆ యొక్క లింక్ ఏదో పెట్టారంటే ఆ సాంగ్ పేరు ఏందో మీరు ఇక్కడ టైప్ చేయండి. చూపిస్తాను ఆగండి. నేను ఆల్రెడీ ఆ సాంగ్ పేరు అవంతా తీసుకున్నాను అనమాట, చూపిస్తాను. చేసి ఇక్కడ అయితే పెట్టేయండి. ఓకే, పెట్టేశారు. దిస్ మ్యూజిక్ ఈజ్ బై ప్రాజకల్. ఓకే, నొక్కారు కదా. ఇప్పుడు ఈ 3 క్లిక్ చేసేయండి. టిక్ మూడిని టిక్ కొట్టేసేయండి. ఇక్కడ ఫుల్ నేమ్ రాయండి. మీ ఫుల్ నేమ్ రాసేసి ఇక్కడ సబ్మిట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. ఆ 3 రాసేసి అదే ఆ 3 టిక్ ఈ 3ని ఈ 3 టిక్ చేసి మీరు సబ్మిట్ నొక్కేయండి. ఓకే, ఇక్కడ ఫుల్ నేమ్ రాసేసి సబ్మిట్ నొక్కేస్తే మీ కాపీరైట్ అనేది కొన్ని రోజుల తర్వాత పోతుంది.